సండే వచ్చిందంటే చాలు మనలో చాలా మందికి నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మాంసాహారాన్ని ఇంతలా ఇష్టపడే చాలా మంది వినియోగదారులు వ్యాపారాలు చేసే మోసాలను గమనించలేకపోతున్నారు. కాస్ట్లీ ఫుడ్ను కొనుగోలు చేసే సమయంలో కేర్ తీసుకోలేకపోతున్నారు. మనలో చాలా మంది అసలే నాన్ వెజ్ ప్రియులు. ముక్కలేనిదే ముద్ద దిగదనే వారి సంఖ్య చాలా ఎక్కువ. నాన్ వెజ్ అంటే లొట్టలేసుకుని తినేవాళ్లకు వ్యాపారస్తులు చేసే మోసాలను మాత్రం గుర్తించలేకపోతున్నారు. కస్టమర్ల అలవాటుని గమనించిన వ్యాపారులు తూకంలో అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను ముంచేస్తున్నారు. హైదరాబాద్లోని రామ్నగర్ ఫిష్ మార్కెట్కు సాధారణంగానే వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక సండే వచ్చిందంటే చాలు ఇక్కడి మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. సాధ్యమైనంత తొందరగా మార్కెట్ నుంచి నాన్ వెజ్ను ఇంటికి తీసుకెళ్లాలని ఆరాటపడే నాన్ వెజ్ ప్రియులు వ్యాపారుల మోసాన్ని మాత్రం గమనించలేకపోతున్నారు. ఇక్కడి తూకంలో తేడాలున్నాయని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మార్కెట్లోని తూకానికి వినియోగించే వస్తువులను, ఎలక్ట్రానిక్ మిషన్లను తనిఖీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశాము. వీరు కోఆపరేట్ చేయకుంటే ఇతన్ని పోలీస్ స్టేషన్లో కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏముందో కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకుంటాం. ఇదే ఈ వెయిట్స్ అనేటివి కట్ చేస్తున్నారు, కింద నుంచి గ్రైండ్ చేసేసి పైన కరెక్టే ఉంటుంది ఈ విధంగా మొత్తం కట్ చేసి మోసాలు చేస్తున్నారు. మళ్ళీ పాసంగంలో ఏదైతే నార్మల్ స్కేల్ ఉంటుందో అందులో పాసంగంలో కూడా 200 గ్రాములు 300 గ్రాములు అట్లా పాసంగం కూడా వేసి మోసాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ ఎలక్ట్రానిక్ మిషన్లో కూడా ఇట్లా సెట్టింగ్స్ పెట్టి దాన్ని క్యాలిబ్రేషన్ కిలోకి 400 గ్రాములు చెప్పుల షార్ట్ వెయిట్తో ఇట్లా వినియోగదారులను మోసం చేస్తున్నారు. సో ఇలాంటి మోసాలు మేము ఈరోజు గుర్తించడం జరిగింది. సార్ డీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. ఇలాంటి మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అప్పుడే వ్యాపారులు మోసాలకు పాల్పడకుండా ఉంటారని సూచించారు. అసలు నాన్ వెజ్ మార్కెట్లో వ్యాపారులు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు, వినియోగదారుల జేబులకు ఏ రేంజ్లో చిల్లు పెడుతున్నారు, ఇలాంటి విషయాలను మా ప్రతినిధి నరేష్ వివరిస్తారు. సండే వచ్చిందంటే మాత్రం నాన్ వెజ్ ప్రియులకు పండగ అనే చెప్పుకుంటారు. నాన్ వెజ్ మార్కెట్లు అన్నీ కూడా కిటకిటలాడిపోతుంటాయి. కానీ ఇదే అదనుగా కొంతమంది వ్యాపారస్తులు, వినియోగదారులు ఎవరైతే కొనడానికి వస్తారో వారిని మోసాలకు పాల్పడే దాని మీద సమాచారంతో తూనికలు కొలతల అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. చాలా స్పష్టంగా కూడా చెప్తున్న పరిస్థితి ఒకసారి మనం కూడా చూద్దాం. ఈ వేయింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది మ్యానిపులేట్ చేసి అధికారులు వేసినటువంటి సీల్ని కూడా తెంపేసి లోపల మొత్తం కూడా రీడింగ్ అంతా కూడా మార్చేసిన పరిస్థితి. ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది అధికారులు రిలీజ్ చేసినటువంటి 2018 సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి కేజీ రాయి సీల్ కూడా కనిపిస్తుంది, మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇదే రాయిని ఎగ్జాక్ట్ వెయిట్ చూసుకున్నట్లయితే కేజీ ఉంది. కానీ ఇదే 1 కేజీ రాయిని ఎవరైతే వ్యాపారస్తులు మ్యానిపులేట్ చేశారో, మొత్తం సిస్టంలో మార్చేశారో దాంట్లో వెయిట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఎంత వస్తుందనేది మనం ఒకసారి చూసుకోవచ్చు. కేజీ రాయి పెట్టినప్పుడు 400 గ్రాములు అధికంగా చూపిస్తుంది. అంటే కస్టమర్కి వెళ్ళేది మాత్రం కేజీకి సంబంధించినటువంటిదే కానీ ఇక్కడ 1 కేజీ 400 గ్రాములకు డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి. అంటే ఎంత మోసం జరుగుతుంది అనేది ఒకసారి చూసుకోవచ్చు. మరోవైపు ఇది వ్యాపారస్తులు తమ దగ్గర ఉన్నటువంటి కేజీ రాయి, ఇక బయట చూడటానికి మాత్రం పూర్తిగా ఇది కేజీ రాయిలోనే కనిపిస్తుంది. కానీ వెనక వైపు చూసుకున్నట్లయితే మొత్తం ఇదంతా కూడా కట్ చేసి ఉంటుంది. అంటే ఈ కట్ చేసిన భాగం ఏదైతే ఉందో ఆ వెయిట్ అంతా కూడా కస్టమర్ మీద పడుతుంది, లాస్ పోవాల్సిన పరిస్థితి. అంటే కేజీ తూకం వచ్చిందని వాళ్ళు భావిస్తారు, కానీ ఎగ్జాక్ట్గా ఇందులో ఎంత వెయిట్ అనేది ఒకసారి మిషన్లో పెట్టి చూడొచ్చు మనం ఒకసారి. దాదాపు కేజీ రాయికి 150 గ్రాముల వరకు కూడా తక్కువ చూపిస్తుంది. అంటే ఈ విధంగా వ్యాపారస్తులు వినియోగదారులు మోసం చేస్తున్నారని చెప్పేసి లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 మీద కేసులు కూడా నమోదు చేశారు. ఎలాంటి కేసులు అనేది కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి మోసాలకు పాల్పడుతూ వినియోగదారులకు నష్టం కలిగించే విధంగా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటి మీద ప్రజల్లో కూడా అవగాహన కల్పించేందుకే రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టాం. మరోవైపు తనిఖీలు కూడా నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు. కెమెరా పర్సన్ సురేష్తో నరేష్, టీవీ9 హైదరాబాద్.